మీరు గ్రీడీ కాదు అని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పారు ఆ మాట. రాజకీయాల్లో మీ గోల్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా లేదా? ఎందుకు అనుకోము? అనుకుంటాం. కావాలనే కోరిక ఉంది, చెయ్యాలనే ఆలోచన ఉంది, హ్మ్. ప్రజలకు మంచి చేయాలని చెప్పిన అప్పులు లేని తెలంగాణను చూపెట్టాలన్నది, హ్మ్. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనేది, పెట్టుబడి లేని వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ అనే పరిస్థితికి తీసుకురావాలన్నది, వైద్యం ఫ్రీగా ఇవ్వాలని ఉన్నది. చాలా ఆలోచనలు ఉన్నాయి. నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఉంది. ఎందుకు నాకు అవకాశం వస్తే కావడానికి ఇదేంటి ప్రధానమంత్రి కావడానికి కూడా ఇష్టపడతాము. కాదనేటోళ్ళు ఏమున్నారు? హ్మ్. దాంట్లో ముఖ్యమంత్రి కావాలనేది ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా రాజకీయంలోకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ కౌన్సిలర్గా వచ్చినాము, ఓడిపోయినాము, హ్మ్. జడ్పీటీసీకి గెలిచినాము, నెక్స్ట్ స్టెప్ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకున్నాము. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండే, కాంగ్రెస్లో ఉండే, జిల్లా పరిషత్ చైర్మన్ అయినాము. ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్నాం, గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్యే అయినాం. ఆ తర్వాత మంత్రి కావాలనుకుంటాం, ముఖ్యమంత్రి కావాలనుకుంటాం, ఎంపీ కావాలనుకుంటాం, ప్రధానమంత్రి కావాలనుకుంటాం. హ్మ్. అన్న ఇది రాజకీయంలో అడుగులు స్టెప్పులు, అది ఒక్కొక్క అడుగు పైకి వెళ్ళాలనుకుంటాం, కానీ ఎదగడానికి ఒకరిని తొక్కాల్సిన అవసరం లేదు, ఎదగడానికి నలుగురిని బలి చేయాల్సిన అవసరం లేదు, హ్మ్. ఎదగడానికి ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. నేను నన్ను 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 నేను నమ్ముకొని ఎదగాలనుకుంటా. నేను నలుగురికి మంచి చేస్తూ నలుగురిని పట్టుకొని పైకి పోవాలనేది ఆలోచన ఉంటుంది. కానీ రాజకీయంలో రెండు రకాలు. ఒకటి తనతో పాటు నలుగురిని పైకి తీసుకుపోవడం, అది నేను అనుకున్న మార్గం. కొందరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, తను ఎదగాల ఇంకా నలుగురిని తొక్కాలనేది. తొక్కుకుంటూ పోయేటోళ్ళు తొక్కుకుంటూనే పోతారు, నలుగురిని లేపుకుంటూ పోయేటోళ్ళు లేపుకుంటూ పోతారు. ఆ ఫైనల్ డెస్టినేషన్ గాడ్ విల్ బి డిసైడెడ్.